జూన్ రిజల్ట్స్‌గా ఆధారంగా చేసి కొనాలి అంటే, ప్రాఫిట్ లేటెస్ట్ క్వార్టర్‌లో కొద్దిగా తగ్గినా కానీ, ప్రైస్ గనక అంతకన్నా ఎక్కువ తగ్గిన కంపెనీలు కానీ, లేదా ప్రాఫిట్ కొద్దిగా పెరిగినా రేట్లు పెద్దగా పెరగనివి లేదా అప్పటికి కూడా అయినా కూడా తగ్గిన కంపెనీలుంటే అవి, అందులో కూడా వీలైనంత వరకు కొద్దిగా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు గనక చూసుకున్నట్లయితే, ఇన్వెస్టర్లకి సేఫ్టీతో పాటు ఎప్రిసియేషన్‌కి ఉండే అవకాశం ఉంటుంది. అందులో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో గనక నేను చెప్పాలి అంటే, నాకు దాదాపుగా 7 కంపెనీలు నాకు కనపడుతున్నాయి. మిగతావి మంచివి కాదు అని కాదు. ఎక్కడో ఒక చోట షార్ట్ లిస్ట్ చేసి కట్ ఆఫ్ చేయాలి కాబట్టి, కొన్ని కట్ ఆఫ్ చేసి టాప్‌లో వచ్చిన కంపెనీలు మాత్రమే చూపిస్తున్నాను. అందులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అయితే అన్నింటికన్నా అట్రాక్టివ్‌గా కనపడుతుంది. 47% స్కోప్ ఉంది పెరగడానికి. టాటా ఎల్ఎక్సీ లాభం కొద్దిగా తగ్గినా కూడా, ఈ టారిఫ్, ఎన్విరాన్మెంటు వీళ్ళిద్దరి మధ్యన యూఎస్ అండ్ ఇండియా మధ్య టెన్షన్స్ తగ్గితే బాగా పుంజుకునే కంపెనీలో అదొకటి. దానికి 39% ఉంది. కోఫోర్జ్ తర్వాత 39% ఉంది. ఎల్టీఐ మైంట్రీ చూస్తే 38.5%. తర్వాత టెక్ మహీంద్రా చూస్తేనేమో 38.47, పర్సిస్టెంట్ సిస్టమ్స్ చూస్తే 35%, విప్రో కూడా చూస్తే దాదాపుగా 34%. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇవాల్టికి ఇంతకన్నా ఈ కంపెనీ గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఏ కంపెనీ కొనుక్కోవాలి, ఎంత పెరగడానికి అవకాశం ఉందో చెప్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఇవి ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.